హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు రివైండ్ మూవీ టీం ఉన్నారనమాట. వాళ్ళతో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. హలో. హాయ్ హాయ్ హాయ్. హాయ్. అంటే యాక్చువల్లీ మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. నేను అక్కడ కూర్చొని వెయిట్ చేసి నేను చాలా సో సారీ టు మేక్ యూ వెయిట్. హాయ్ అండి. హాయ్ ఫర్ యువర్ డెబ్యూ ఐ థింక్. yes యా కంగ్రాచులేషన్స్. Hi, అండ్ you too. ఐ నో యూ. మా సినిమాలు మీరు చేశారు కదా, రాజధాని Heights లో. Rajdhani with You did one songs. song, right? Oh yeah. I'm from Telugu One channel. Very nice. Yeah. సో సాయిరాణ్ గారు హాయ్. హాయ్. సో ఏంటి అంటే ఎలా స్టార్ట్, జనరల్ గా ఫస్ట్ స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ అయిందని అడుగుతాం. Correct. స్టార్ట్ అయింది స్క్రిప్ట్. సో నేను ఈ ఇట్లాంటి ఒక రీవైండ్ అనే ఒక సైఫై సినిమా చేయాలని, బేసిక్గా ఒక సైఫై సినిమా అంటేనే మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది యూజువల్గా. ఇప్పుడు సడన్గా ఏలియన్స్ వచ్చేస్తారు హైదరాబాద్కి అనగానే ఆ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంటుంది. బాగుంటుంది యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి కొన్ని రీల్స్ లో కానీ వాటిలో చూస్తుంటాం కదా, ఏలియన్స్ వచ్చేస్తారు. ఇట్లాంటి Time అవుతుంది. అట్లా ప్రతి ఒక్క సైఫై అనగానే ఒక ఎక్సైటింగ్ పాయింట్ ఉంటుంది కదా. అట్లాంటి సినిమాలు చేయాలని డెఫినెట్గా ఒక ఐడియా అయితే ఉండింది. బట్ ఐ వాజ్ మోర్ ఇన్ టు దిస్ రొమాంటిక్ క్యూట్ లుకింగ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తూ ఉండే. ఒక ఇట్లాంటి పవర్ ప్యాక్డ్ సబ్జెక్ట్ వస్తే బాగుండు అనుకున్న టైంలో, అండ్ యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సచ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు నార్మల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక లవ్ స్టోరీ చేయడానికో ఏదైనా, ఇప్పుడు ఇంకో మీరు లగ్గం ఇలా చాలా మూవీస్ చేస్తున్నారు కదా, ఇలాంటి స్క్రిప్ట్ చేసేటప్పుడు కొంచెం మనం లాజిక్స్ దగ్గర పెట్టుకోవాలి. వర్కౌట్ అవుతుందా లేదా ఈ సీన్ అని, అలా చాలా మనం మైండ్ లో పెట్టుకొని చేస్తూ ఉంటాం. అలా మీరు అంటే స్క్రిప్ట్ విన్న తర్వాత వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఆర్ ఇన్పుట్స్ దట్ యూ బ్రాట్ ఇన్ టు ది స్క్రిప్ట్? అంటే సజెషన్స్ అయినా ఫస్ట్, కాకపోతే నేను ఫస్ట్ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది అని ఒక థాట్ ప్రాసెస్గా ప్లాన్ చేసుకున్నాను. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్కి డైరెక్టర్ హెల్ప్ చేశారు. సో ప్యూర్లీగా స్క్రిప్ట్ ఆ స్కెలెటన్ నుండి కూడా డైరెక్టరే టేక్అప్ చేశారు. సో ఆ టైంలో మన క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేయాలి, ఇట్లా బిహేవ్ చేస్తే కరెక్టేనా, ఈ పాయింట్లో ఇది మాట్లాడొచ్చా, ఈ పాయింట్లో ఇది చెప్పొచ్చా అన్న క్వశ్చన్స్తోనే మేము సినిమా చేస్తూ అట్లా వెళ్ళిపోయినాం, కన్స్ట్రక్ట్ చేస్తూ. యూ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మైండ్. 100%. నేను ఇప్పటికీ ఏ సినిమా చేసినా కానీ ఐ డోంట్ లూజ్ దట్ లాజిక్. సో ఐ ఆస్ డైరెక్టర్, ఒకవేళ ఏదైనా కొంతమంది డైరెక్టర్స్ ఎట్లా ఉంటారంటే ఒక టిపికల్గా ఇదే యాక్టింగ్ చేయాలి, ఇట్లానే ఉండాలి అని అంటారు. సో దాంట్లో కూడా ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ యాడింగ్ మై ఫ్లేవర్. సో ఎందుకంటే నేను ఎందుకు మెన్షన్ చేశానంటే, ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు బాగున్నంత వరకు యాక్సెప్టబుల్ అని ఉంటుంది. ఏదైనా కొంచెం మిస్ అయినా కానీ మిస్ఫైర్ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ వాడేంటి ఇది ఇక్కడ పోయిందిరా అనుకున్నాడంటే వాడు థియేటర్ లాస్ట్ వరకు కూర్చోడు. కానీ ఐ కెన్ ప్రామిస్ యూ ఆన్ దట్ రీవైండ్లో. ఎందుకంటే మేము రీసెంట్గా సినిమా చూసినప్పుడు కొత్త వాళ్ళకి చూపించాం, ఊరికే జస్ట్ టు అండర్స్టాండ్. వాళ్ళకి అర్థమైతే చాలు అనుకున్నాను. ఇది అర్థమైంది అంటే వీఆర్ సక్సెస్ఫుల్. సో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఇంకా కొత్త పాయింట్స్ మాట్లాడుతూ మాకు చెప్తూ ఉంటే వీ గాట్ రియలీ హ్యాపీ అని అనుకున్నాం. ఓకే, వి మేడ్ ఎ గుడ్ మూవీ. డెఫినెట్లీ హోప్ ఆడియన్స్కి కూడా అంటే నార్మల్ రొటీన్ సినిమాల కంటే ఒక బ్రేక్ త్రూ దొరుకుతుందేమో ఈ మూవీ, మంచి ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది అని. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో రొటీన్ సినిమాలు అయితే డెఫినెట్గా రావట్లేదు, వచ్చినా కానీ ఆడట్లేదు. సో ఇట్లా మాలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ధైర్యంతోనే ఈ సినిమా చేసినాం. అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఐ థింక్ దిస్ ఈజ్ యువర్, అంటే మీరు ఆ నేమ్ అలా చూసుకోగానే స్క్రీన్ మీద మీకు ఏమనిపించింది? అంటే ఇన్ని రోజులు పడిన కష్టం ఏమైనా గుర్తొచ్చిందా? అంటే ఆఫ్ కోర్స్ అంటే ఉంటుంది కదా. సో అంటే I came with a passion to take a movie. అదొక జనరల్లీ అంటే ప్యాషన్తో వస్తారు ఇండస్ట్రీ. అంటే వచ్చినప్పుడు ఇక్కడ వర్కింగ్లో కానీ మేకింగ్లో కానీ చాలా మనం ఎవరెవరినో తిడుతుంటాం, ఎవరెవరో మనల్ని తిట్టుకుంటుంటారు. చాలా ప్రాసెస్ ఉంటుంది సినిమా మేకింగ్లో. మనం అనుకునే జరగ, ఒక్కొక్కసారి టైం లేట్ అవుతుంది, స్కెడ్యూల్ లేట్ అవుతుంది, చాలా థింగ్స్ ఉంటాయి ఒక సినిమా మేక్ చేయాలి అంటే. అండ్ మీరు ఎలా అంటే ఆ నేమ్ చూసుకున్న తర్వాత వాట్ మీకు మైండ్లో ఏమొచ్చింది ఫస్ట్? ఇట్స్ ఓకే, సక్సెస్ఫుల్లీ అనుకున్నది తీసామన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. సో ఐ హోప్ఫుల్లీ ఐ థింక్ టిల్ నౌ అంటే ఐఎమ్ హ్యాపీ విత్ నేనేమనుకున్నానో విజువలైజ్ చేసుకున్నాను, ఆ విజువలైజేషన్ అలా తీసాను. వీళ్ళకి ఏం చెప్పానో కూడా దట్స్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్. మీరు అంటే నార్మల్గా అంటే బిఫోర్ ఇంటూ డైరెక్షన్ వాట్ యువర్ ఇంటూ సార్, అంటే ఏం చేసేవాళ్ళు మీరు? ఐఎమ్ అది బ్యాంక్లో పని చేశాను. అంటే ఐ వాజ్ హెడింగ్ ఫర్ ప్రాసెస్ ఎక్సలెన్స్ ఫర్ మల్టీనేషనల్ బ్యాంక్. ఓకే. అండ్ అంటే అంత మంచి పొజిషన్స్ వర్క్ ఇదంతా అనుకొని ఉంచుకొని కూడా మీరు అంటే సినిమా సైడ్ అంటే 23 years I was in banking. సో కంప్లీట్ 5 countries. సో ఐ వాజ్ లాస్ట్ కంట్రీ ఇస్ US అనమాట, అక్కడ సెటిల్డ్. సో అది అయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇంకా ఐ వాంటెడ్ టు పర్సీవ్ మై ప్యాషన్ యాజ్ వెల్. అంటే 23 years కార్పొరేట్ లైఫ్లో ఉన్నాము,
సో మన తెలుగు మన ప్యాషన్ ఏముంటుంది, తెలుగు ఫిలిమ్స్ ఇదని. సో ఐ థాట్ ఓకే ఫైన్, లెట్ మీ టేక్ అ బ్రేక్ అండ్ దెన్ మేబీ. సో యు ఆర్ హ్యాపీ ఫర్ దట్ డెసిషన్ నౌ? మీరు ఎందుకు మా సినిమాలో అట్లా అంటారు? అంత మంచి జాబ్ వదిలిపెట్టి ఇంకా మంచి జాబ్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అది ఆయన చెప్పాలి కదా యాజ్ డైరెక్టర్ గా, నేను అందుకే కదా అడుగుతున్నాను. ఇప్పుడు బ్యాంక్ లో చేస్తున్నారు, అంటే జనరల్లీ సినిమా అంటే మనం ఇమాజిన్ బాహుబలి లాంటి హిట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు త్రూఅవుట్ ద వరల్డ్ ఇట్లా సార్ గురించి మేమే ఇంటర్వ్యూలు మేమే ఇంకా ఎక్కువ ఉంటది. అది ఆయన మాటల్లో విందామని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, అలా నేమ్ చూసుకోగానే ఎలా అనిపించింది అని. యా, సో ఐ హ్యాడ్ దట్ ప్యాషన్, చేసాము, బాగుంది. సో యా, ఐఎమ్ హ్యాపీ. సో విత్ అంటే అమృత గారు అండ్ సాయి రోనక్ మీ స్క్రిప్ట్ కి 100% జడ్జ్మెంట్ చేశారని అనిపించిందా మీకు? అఫ్ కోర్స్, అంటే నేను ఆఫ్టర్ జస్ట్ నాట్ సెలెక్టింగ్ దెమ్, అంటే పేరు కూడా బాగున్నారు. సో అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, కమిటెడ్ అండ్ యాక్చువల్లీ వీఆర్ లైక్ ఎ టీమ్ ఈ మొత్తం ఈ ప్రాజెక్ట్లో. అట్ ద సేమ్ టైం కొంచెం ప్రీ ప్రొడక్షన్లోనే వీ హ్యాడ్ మోస్ట్ ఆఫ్ ద ప్లానింగ్ యాజ్ వెల్ యాజ్ తాలూక్ స్క్రిప్ట్ కానీ A to Z. సో ఆన్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు వీ నో వాట్ వీ వాంట్ టు డూ, దీన్ని బట్టి. సో దట్ మచ్ ప్లాన్డ్. అండ్ ఎలా ఉంది మన స్టడీస్? జనరల్ గా ఇప్పుడు టార్గెటింగ్ మై స్టడీస్. చాలా మంది అంటే చదువుకుంటూ కూడా చాలా మంది సినిమాలు చేస్తున్నారు. సాయి పల్లవి గారు, శ్రీలీల గారు, నెక్స్ట్ అమృత చౌదరి గారు, అంతేనా? దట్ షుడ్ బి ఇలా కంటిన్యూస్ గా సినిమాలు చేయాలి, టచ్ చూడడానికి. ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు, అంటే పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అంటున్నారు, చాలా బయటికి పంపరు, ఎక్కడికి వెళ్ళరు అని. మీరు అంటే సినిమాల్లోకి అసలు హౌ ఇట్ హ్యాపెన్? అంటే పంపరు ఇన్ ద సెన్స్ దే వుడెంట్ స్టాప్ మీ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ దట్ ఐ లవ్. సినిమాలు థియేటర్లో చూడడం అనేది అది నేను ఇనీషియల్లీ నాకు అదేదో పెద్ద డ్రీమ్ అనేం కాదు. చిన్నప్పటి నుంచి థియేటర్స్ వెళ్ళి మై మామ్ వాంటెడ్ మీ టు ఫోకస్ ఆన్ స్టడీస్ చిన్నప్పుడు. సో అలా వద్దు అని రిస్ట్రిక్ట్ చేయడం ఒక సర్టెన్ ఏజ్ వరకు. తర్వాత షీ డిడ్ంట్ స్టాప్. ఐ టుక్ మై డెసిషన్ దట్ ఐఎమ్ నాట్ గోనా గో టు థియేటర్స్ అంటిల్ నన్ను నేను 70mm చూసుకునే వరకు ఒక చిన్న ఫ్యాంటసీ స్టార్ట్ అయింది. ఇట్ బికేమ్ అ బిగ్ ఫ్యాంటసీ. ఇప్పటి వరకు ఐ డెంట్ గో టు థియేటర్. యా, లైక్ ఐ వాజ్ సేయింగ్, what was the question again? I think studies. Yeah. స్టడీస్ మేనేజ్ అంటే ఇంకా మేనేజ్ అంటే అలా. నేను అడిగింది ఏంటంటే మీరు అంటే మీ పేరెంట్స్ అంటే ఎలా, అంటే హౌ దే సపోర్టెడ్ యూ టు కమ్ టు ద బిగ్ స్క్రీన్? యా, అదే నాకు నచ్చింది చేయొద్దాం అనడానికి ఎప్పుడు స్టాప్ చేయలేదు. దే ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. కాకపోతే థియేటర్ అనేది సంథింగ్ నాట్ రిస్ట్రిక్టెడ్ కూడా. కాకపోతే మై మామ్ డోంట్ వాంట్ మీ టు గో. నేను యాక్చువల్లీ చిన్నప్పుడు ఆడిషన్స్ ఇచ్చేదాన్ని అబ్బాస్ గారి దగ్గర, చైల్డ్ ఆర్టిస్ట్ కింద అలా చాలా ఆడిషన్స్ ఇచ్చాను. బట్ దే డింట్ టేక్ మీ బికాజ్ నాకు ఫుల్ క్యావిటీ టీత్ ఉండేది. సో ఈ అమ్మాయి ఇలా కరెక్ట్ కాదు అని మా మమ్మీ చాక్లెట్స్ కూడా కట్ చేసాను. షీ వాజ్ వెరీ అప్సెట్ దట్ ఐ డెంట్ గెట్ ద రోల్ అని. సో అలా మూవీస్ కరెక్ట్ కాదు మన ఫీల్డ్కి. ఈ జెనెటికల్లీ మా అందరికి ఏదో చేయాలి కెమెరా ముందు అన్నది ఉంది ఫ్యామిలీలో. సో అది కరెక్ట్ కాదు అని మా మమ్మీ. ఉన్నారంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్? అలా కాదు, అందరికి ఇష్టం అని కెమెరా. లైక్ మై డాడ్ ఆల్సో ట్రైడ్, సో హీ వాజంట్ సక్సెస్ఫుల్. బట్ అలా సో ఆయన ప్యాషన్ మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు? మేబీ అండి జెనెటికల్లీ వచ్చి ఉండొచ్చు. బట్ నాకు చిన్నప్పటి నుంచి కెమెరా ముందు ఉండడం ఇష్టం కంటే కూడా నాకేం పెద్ద చాలా కాన్ఫిడెంట్గా ఉండేది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐఎమ్ వెరీ ఓకే నేను చేయగలను అన్నట్టు ఉండేది. జనరల్లీ అంటే హీరోయిన్కి ఒక స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మోస్ట్లీ ఫస్ట్ చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత ఓన్లీ సాంగ్స్ వరకు జస్ట్ ఒక 2-3 సీన్ వరకే ఉంచేస్తారు. అండ్ మీ క్యారెక్టర్ అంటే మీరు ఒకవేళ క్యారెక్టర్ సెలెక్షన్లో కానీ ఈ మూవీ క్యారెక్టర్ సెలెక్షన్లో కానీ వాట్ యూ థాట్, అంటే మీకు స్క్రిప్ట్ సెలెక్షన్ అప్పుడు కానీ? పర్సనలీ ఐ డోంట్ వాంట్ బీ అ డాల్ హూ ప్లేస్ అలా ఒక జస్ట్ అలా వచ్చి ఇలా డ్యాన్స్ చేసి వెళ్ళిపోయే ఒక డాల్లా కాకుండా వై ఐ ఎంటర్డ్ ఇన్ టు ఇండస్ట్రీ అనేది ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మై లవ్ ఫర్ యాక్టింగ్. అది నేను ప్రూవ్ చేసుకునే పాయింట్ వరకు ఐ వాంటెడ్ టు ట్రై. మంచి స్క్రిప్ట్స్ వస్తాయి, మధ్యలో రాకపోవచ్చు. ఇందాక రాజధాని ఫైల్స్ అన్నట్టు కూడా ఐ గాట్ అ గ్రేట్ ఎక్స్పోజర్ త్రూ దాట్. మంచి నేమ్ కానీ ఎవ్రీథింగ్, భాను గారు. సో అలాంటివి నేను ఐ విల్ చూజ్. వెన్ ఐ ఫస్ట్ హర్డ్ రివైండ్ కూడా సార్ నాకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ వాట్ అని, హౌ మచ్ ఎక్స్పోజర్ యుల్ గెట్ త్రూ దిస్ అని. స్క్రీన్ టైమింగ్ కానీ నా డైలాగ్ డెలివరీస్లో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో దట్స్ హౌ ఐ గాట్ టు నో ఓకే రివైండ్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. అలానే నేను చూస్ చేసుకున్నాను. మీ కెరీర్కి ఒక మంచి రివైండ్ పాయింట్, అంటే ఎన్ని సినిమాలు చేసినా నేను ఆ సినిమా చేశాను సో అని గుర్తుండిపోయేలా ఉంటుంది. యా మంచి
ఓరియంటెడ్ ఉన్న సినిమా. సైరన్ గారు ఏంటి అంటే బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్ మీ ఫిల్మ్సే ఫీడ్ అంతా నిండిపోతుంది అనమాట. ఎక్కడ చూసినా లగ్గం కానీ ఇది కానీ. వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ యు ఆర్, అంటే ప్రజెంట్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు అండ్ వేరే మూవీస్లో కూడా అపీర్ అవుతున్నారు. ఐ థింక్ అంటే సుందరానికిలో కూడా మీరు ఉన్నారు. సో ఏంటి అంటే లైక్ ప్యారలల్గా చేసుకుందామని, అంటే హీరోగా చేస్తూ అదర్ ఫిల్మ్స్లో కూడా అపీర్ అవుతూ వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రజెంట్ యూ హ్యావ్? నా మైండ్ సెట్ వచ్చి ఐ వాంట్ టు డూ మై ఓన్ మూవీస్. కాకపోతే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రోల్ వేర్ ఐఎమ్ గెటింగ్ రిజిస్టర్డ్ అండ్ ఐ విల్ పిక్ దాట్ ఆల్సో. అప్పుడుకున్న మైండ్ సెట్ పట్టుకొని లెట్స్ ఒక పెద్ద మూవీ సెట్కి నేను ఎందుకు వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది అంటే టు అండర్స్టాండ్ లైక్ హౌ మైండ్ సెట్స్ వర్క్ దర్. ఒక పెద్ద మూవీకి అక్కడ ఏమి బేసిక్ థింగ్స్ వర్క్ అవుతున్నాయి, హౌ ఐ కెన్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ మై మూవీ అనే దాని గురించి I did such movies. So observation కోసం yes. సో అట్లా చేసినవే. అండ్ ఇప్పుడు లాస్ట్ ఆ స్ట్రీక్ ఆఫ్ మూవీస్ తర్వాత ఒక 8 to 9 months గ్యాప్ తీసుకొని అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ విత్ 2 movies. One ఫ్యామిలీ డ్రామా అండ్ రివైండ్ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ ఆర్ బేబీ వేర్ వీ వర్క్ ఫ్రమ్ దట్ స్క్రాచ్ టు ద ఎండ్. అండ్ అంటే ఇలాంటి పాయింట్స్ అంటే మీరు స్టోరీ విన్నప్పుడు ఫీల్ అయిన ఎక్సైట్మెంట్ త్రూ అవుట్ మూవీ మేనేజ్ చేయాలి. ఎవ్రీ మనం చేసే ప్రతి షాట్ కూడా మనం ఏం చేస్తున్నాం మన పర్టికులర్ ఎండ్ అవుట్పుట్లో మనం చూపించేలాగా ప్లాన్ చేసుకుంటూ రావాలి. సో త్రూ అవుట్ చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మైండ్ యూ హ్యావ్, మనం ఇలాంటి ఫిల్మ్ చేస్తున్నాం, ఇది జనాలకు మంచిగా నచ్చాలి ఆ పాయింట్లో చేస్తా. అంటే ఇందాక మీరు అబ్జర్వేషన్ గురించి కూడా చెప్పారు, వేరే సినిమాలు ఎలా జరుగుతున్నాయి, మన సినిమాలో మనం అది ఇన్పుట్ పెట్టాలి అని. సో మీరు ఈ మూవీకి పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? నేను యూజువల్గా ఐ మేక్ షూర్ నేను డైరెక్టర్తో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ డైరెక్టర్ ఎంత ఇంజెక్ట్ చేస్తే క్యారెక్టర్ గురించి సినిమా గురించి అంత బెటర్గా రోల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రీవైండ్ సినిమాలో కార్తిక్ అనే క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ వాడి జర్నీని మనం అంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాము. ఆ మొత్తం ఇన్పుట్ కూడా డైరెక్టర్ త్రూనే వస్తుంది. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ డూ. అండ్ ఒక్కసారి ఇఫ్ ఐ నో క్యారెక్టర్ ఏం చేస్తుంది అనే బ్యాక్ స్టోరీ నాకు అర్థమైపోయింది అంటే దెన్ ఐఎమ్ గుడ్ టు గో. నాకు ఎవ్రీ సీన్లో ఏం చేయొచ్చు, దీంట్లో మనం ఏం యాడ్ చేయొచ్చు అనేది ఒక థాట్ ప్రాసెస్ వచ్చి క్రియేట్ అయిపోతుంది. అండ్ ఆ టేప్ రికార్డర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏమన్నా ఉందా? అంటే మాకైతే ఇప్పటివరకు తెలియదు. ఆ టేప్ రికార్డర్ అంటే ఫస్ట్ ఒక పోస్టర్లో అయితే నేను చూసాను, పైనుంచి ఏమైనా పడుతుంది అని అనుకున్నా. ఆ టేప్ రికార్డర్ ఎవరికి దొరుకుతుంది అనేది సీనా స్టార్టింగ్ ఏమన్నా, అంటే నా గెస్ట్ ప్రకారం అలా ఏమైనా ఉంటుందా? అంటే September 19th తెలుసు, అప్పుడే చూడాలంటారా? అంటే నాకు ఫస్ట్ ఒక పోస్టర్ అయితే నేను చూసిన దాంట్లో పైన ఆకాశం కనిపిస్తుంది, టేప్ రికార్డర్. యూజువల్లీ ఇప్పుడు చాలా మూవీస్లలో ఇట్లా ఒక క్యాప్సిల్ లోపలికి వెళ్ళిపోయి అది రౌండ్ జరిగి ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కదా. కానీ ఒక టేప్ నార్మల్ గెస్ అంతే, అంటే నా గెస్. సో ఇప్పుడు ఆ టేప్ రికార్డర్ ఎక్కడి నుండి వచ్చింది, అది హీరో చేతిలోకి ఎందుకు వస్తుంది, హీరో ఏం చేసిండు దాంతో, ఎవరు రీవైండ్ చేసారు ఏంది అనేది ఎవ్రీథింగ్ మనం థియేటర్లో చూసినప్పుడే మనం వస్తుంది. గెస్ట్ చేయడం ఏం నేరం కాదు కదండి, అలానే గెస్ట్ చేశాను. అండ్ మీరు అంటే నాకు తెలిసి మీరు చాలా హ్యాపీ ఈ మూవీ తీసిన తర్వాత. అండ్ మీరు అంటే మీరు ఏదైతే పాయింట్ అనుకున్నారో అది ఎగ్జిక్యూట్ చేశారు. సో మీరు థియేటర్స్లోకి రాబోతుంది మూవీ. వాట్ కైండ్ ఆఫ్ అంటే మీకు ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు? అంటే జనరల్గా ఇందాక నేను మెన్షన్ చేసినట్టే ఒక లైఫ్ నుంచి ఇప్పుడు మూవీ లైఫ్ అండ్ నెక్స్ట్ స్క్రిప్ట్స్ కానీ వర్కింగ్ ఎలా ఉంది మీకు? ఇంకా నెక్స్ట్ వరకు నేను ఆలోచించలేదండి. అంటే ఆల్రెడీ నాకు వేరే ఆల్రెడీ సెటప్ ఉంది. సో ఏంటంటే ఇది మామూలుగా ఫస్ట్ 1 film at a time. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ టు అంటే నెక్స్ట్ ప్లాన్స్ అలా ఏమైనా ఉన్నాయి మూవీ సైడ్? వీ హ్యావ్ యాక్చువల్లీ వీఆర్ స్టార్టింగ్ అ ఫిలిం ఫ్యాక్టరీ. ఓకే, సో అది ఒక డిఫరెంట్ ఇది. సో ఫస్ట్ ఇది జస్ట్ ఇది మా ట్రయల్స్ అని మాత్రం. ఓకే, అంటే ఎలాగా చేద్దాము 360 ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అన్ని చూసుకొని అన్ని చేసిన తర్వాత దట్ ఈస్ అనదర్ ప్రాజెక్ట్. సో దట్ ఫ్యాక్టరీ షుడ్ గివ్ మోర్ అండ్ మోర్ ఆర్టిస్ట్ అండ్ బిగ్ హిట్స్ టు ద ఇండస్ట్రీ అని అనిపిస్తుంది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ అమృత గారు ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు ఫర్దర్గా? లైక్ ఇందాకే చెప్పాను, లైక్ ఐ సెడ్ డాల్గా అలా ఉండే కాదు, ఎనీథింగ్ దట్ పుట్స్ మై యాక్టింగ్ అవుట్, నా యాక్టింగ్ని బయట పెట్టి. ఇప్పుడు అంటే స్క్రిప్ట్ చెప్పడానికి మీ ఇంటికి రావాలా, కాలేజ్కి వస్తే సరిపోతుంది? కాలేజ్లో నేను కనిపించనండి. యూ వోంట్ ఫైండ్ మీ ఇన్ కాలేజ్. కాలేజ్కి వెళ్తా అసలు? ఐ ఓన్లీ గో ఫర్ ఎగ్జామ్స్. కాలేజ్కి వెళ్ళకుండా ఎగ్జామ్స్ రాసి తను సినిమాలు చేస్తుంది. మనం సంవత్సరాలు కాలేజ్కి వెళ్తున్నాం కానీ సబ్జెక్ట్లే పాస్ అవ్వట్లేదు. Yeah. And Ronak garu, how is you working for this film? It was definitely ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్. నేను ఏదైతే ఇప్పటి వరకు చేయాలనుకున్నానో
టు అ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ ఈ సినిమాలో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం. ఐ పుష్డ్ మై లిమిట్స్. సో దీని తర్వాత కూడా వచ్చే సబ్జెక్ట్స్ కోసం ఇంకా ఎక్కువ ప్రిపేర్. సో ఎవ్రీ ఫిల్మ్ అంటే ప్రీవియస్ చేసిన వర్క్స్కి, ప్రజెంట్ చేసిన వర్క్స్కి అండ్ నెక్స్ట్ చేయబోయే వర్క్స్కి వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ యూ హ్యావ్? అంటే ఏం అంటే ఎలా అనిపిస్తుంటుంది మీకు మైండ్లో? ఒక ఫిల్మ్ చేసాము, దాని రిజల్ట్ తీసుకుంటాం, నెక్స్ట్ ఫిల్మ్కి వర్క్ చేస్తుంటాం, ఆ నెక్స్ట్ ఫిల్మ్ కూడా మన స్క్రిప్ట్స్ వింటూ ఉంటాం. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ హ్యావ్ ఇన్ మైండ్? ఏం లేదంటే ఓవర్ ద ఇయర్స్ ఏమవుతుందంటే స్లోలీ బడ్జెట్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇట్లాంటి ప్రొఫెషనల్ పీపుల్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే మెయింటైన్ అ పర్టికులర్ డిసిప్లిన్ ఇన్ ద సెట్. దే ఇంప్లిమెంట్ దర్ దట్ కైండ్ ఆఫ్ సిస్టమాటిక్ ప్లాన్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళకు సపరేట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే నాలాంటి యాక్టర్స్కి ఇంకా ఒక్క ఫ్రీడమ్ వస్తూ ఉంటుంది. సో యాజ్ ఇట్ గోస్ హై అండ్ ఐ డెఫినెట్లీ ట్రై టు మేక్ మోర్ బిగ్గర్. అండ్ నా ఏం ఏదైతే ఉందో టు బీ దట్ కమర్షియల్ ఫిగర్, హోప్ఫుల్లీ ఐల్ రీచ్ దేర్. సో ఇందాక మీరు అంటే నేను మెన్షన్ చేసి అంటే సుందరానికి మీరు చేశారు. అంటే ఇక తర్వాత వేరే ఫిలిమ్స్లో కూడా ఒక ప్రామినెంట్ రోల్ ఉందంటే యు ఆర్ రెడీ టు డూ? డెఫినెట్లీ ఇఫ్ ఇట్స్ సంథింగ్. ఇప్పుడు అంటే సుందరానికిలో ఆ లవ్ స్టోరీ పార్ట్లో ద డైరెక్టర్ వాజ్ వెరీ పర్టికులర్, లైక్ ఐ వాంట్ రోనక్ అని చెప్పి. సో ఆయన నేను చేసిన తర్వాత కూడా థ్యాంక్స్ ఫర్ క్యామియో అని చెప్పి ఒక స్టేటస్ పెట్టడం జరిగింది. సో ఆయన అట్లాంటి ఒక డైరెక్టర్ అంత పెద్ద సినిమాలో ఈ లవ్ స్టోరీ పార్ట్ ఒక్క రోనక్కే చేస్తే బాగుంటుంది, ఆ ఒక్క గ్లాన్సే నాకు కావాలి అన్నప్పుడు నేను భయపడ్డా బేసిక్గా. ఆ ఒక్క ఫ్రేమ్ కోసం నన్ను ఎందుకు అడుగుతున్నాడు. బట్ దెన్ ఆ రీల్స్ ఎప్పుడైతే వైరల్ అయ్యాయో దెన్ ఐ రియలైజ్ లైక్ డూడ్ మనము వీ షుడ్ డూ సంథింగ్ లైక్ దిస్ అని. సో ఒకవేళ ప్రామినెంట్ రోల్ ఉంది అండ్ ఇఫ్ ఇట్స్ యాక్చువల్లీ మెంట్ ఫర్ మీ ఐ విల్ షూర్లీ డూ. అండ్ అంటే వేరే వాళ్ళతో కూడా వర్క్ చేస్తే మీరు ఇందాక చెప్పినట్టు అబ్జర్వేషన్ ఇప్పుడు ఇట్లానే నేను హీరోనే చేస్తా, నేను ఇట్లానే ఉంటా అని కాకుండా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మూవీ వేర్ మై క్యారెక్టర్ ఈస్ బీయింగ్ జస్టిఫైడ్ అండ్ నాకు యాక్ట్ చేసే స్కోప్ ఉంది అంటే ఐ విల్ డెఫినెట్లీ. సో అలా మీరు అంటే చేయాలి అని అనిపిస్తే ఎవరితో చేద్దాం అని అనుకుంటున్నారు? లైక్ ఎవ్రీ పాసిబుల్ ఫిల్మ్ యాక్టర్, ఎవ్రీ పాసిబుల్ హీరో ఎవరితోనైనా. సో మీ మూవీ అంటే ఇంకా యాక్చువల్లీ టీజర్ ట్రైలర్ ఆన్లైన్లోకి రిలీజ్ చేయలేదు అనుకుంటా కదా, ఏంటి అంటే ఎవరితో అయినా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. అంటే ఎవరు రిలీజ్ చేయబోతున్నారు అని ఏమైనా ఉందా? నార్మల్గానే. యా. అండ్ సో మీ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు టు ద ఆడియన్స్? సో దే గోనా కమ్ అండ్ పిక్ లైక్ ఎవ్రీ వీక్ ఒక 3-4 మూవీస్ అలా వస్తుంటాయి. సో వాళ్ళకి టీజర్ ట్రైలర్స్ చూసినప్పుడు ప్రామిసింగ్ అనిపిస్తుంటుంది. బట్ వాట్ యువర్ మూవీ కొనబి అంటే లైక్ టైం ట్రావెల్ ఉంది, చాలా మూవీస్ మనకు 24 కానీ ఆయిత 369 ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అవి రీకలెక్ట్ వాల్యూ ఉంటాయి అనమాట. సో మీ మూవీ గురించి ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగినట్టే ఒక టీజర్ ట్రైలర్కి ఎవరైనా వస్తున్నారా, ఇది చేస్తున్నారా, వాళ్ళు ఎవరు వద్దు మేమే చేసుకుంటాం అని చెప్తున్నారంటేనే యూ నో దట్ కాన్ఫిడెన్స్ దట్ అవర్ ప్రోడక్ట్ విల్ టాక్ అని. సో డెఫినెట్గా ఇప్పుడు ఉన్న ఆడియన్స్ అందరూ ఎవరైతే దే సీ దట్ ఓకే ఒక సెట్ ఆఫ్ మూవీస్లో కాకుండా మాకు ఒక లాజికల్గా ఇట్ షుడ్ మేక్ సెన్స్ అనే సినిమా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా రివైండ్ విల్ గివ్ అ వెరీ గుడ్ హైప్. ఇప్పుడు మీరు అన్నట్టు 24 సినిమా నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు చూస్తా, కానీ మనం ఇప్పటికీ ఆ స్క్రీన్ ప్లే చెప్పలేం, చాలా కష్టం. రివైండ్ విల్ బి వన్ ఆఫ్ ద 24. So I can 100% give you that surety. ఆడియన్స్కి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అమృత గారు, టు ద ఆడియన్స్ వాట్ యూ గోనా సే అబౌట్ యువర్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఇట్స్ గోనా బీ వెరీ ఫన్, ఎమోషనల్, డ్రామా, ఎవ్రీథింగ్ ఉంది ఈ సినిమాలో. సాంగ్స్ బాగుంటాయి. లైక్ రోనక్ జస్ట్ సెట్, స్క్రీన్ ప్లే అన్నది చాలా చాలా టిపికల్గా ఉండబోతుంది. ఇట్స్ గోనా బీ సో గుడ్. అండ్ నేను అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు డెబ్యూ, సో మీరు సపోర్ట్ చేయాలి. ఒకసారి అపియర్ కాబట్టి నాకు తెలిసి డెబ్యూ కాదేమో అంటే ఓకే అలా అంటారా? లైక్ ప్రాపర్ లీడ్, డబుల్ డెబ్యూ, నో లైక్ ప్రాపర్ లీడ్ కదా. యా షీ ఇస్ అ హీరోయిన్. వాట్ యు టాకింగ్? సో అలా ఐ కాల్ ఇట్. మీకు ఎవరితోనా అంటే ఏమైనా ఎవరితోనా యాక్ట్ చేయాలని ఏమన్నా జనరల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనుకుంటాం కదా, వాళ్ళతో చేయాలి, వీళ్ళతో చేయాలి, ఉన్నాయా? చెప్పచ్చు, పర్లేదు. ఆల్రెడీ నాకు ఆయన చెప్పేది. యా అండి, అందరితో ఉంది. ఒక స్పెసిఫిక్ గా ఒక 2-3 పేర్లు చెప్పిన ఒకటే అడగట్లా నేను. మెనీ నేమ్స్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, లిస్ట్, చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్. ఓకే, నాకు అర్థమైంది. సో డైరెక్టర్ గారు, దిట్స్ యువర్ ప్రోడక్ట్ అండ్ మీ ప్రోడక్ట్ గురించి ఒకసారి ఆడియన్స్కి. సేమ్ సాయి చెప్పినట్టు it's totally, it's like it will be a total different experience where
ఎంటైర్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ వాచ్. డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా ఆ 2.5 hours or 3 hours. And I would call it very clean project. Yeah. So age ఎవరైనా చూడొచ్చు, బి ఇట్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, దిస్ చాలా క్లీన్ ప్రాజెక్ట్, ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. యా, సో రివైండ్ మూవీ థియేటర్స్లో డోంట్ మిస్ అనమాట, ఎందుకంటే చాలా బాగుంటుంది. అండ్ డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్ కానీ, సాయి రోనక్ గారు అండ్ అమృత గారి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.